Hi India, Namaskaram. Welcome to Tech IT Factory. Okay, let me see if this is coming. Okay, and I need to share this. నాకు తెలీదు వస్తుందా లేదా అనేసి చెక్ చేస్తున్నా. ఇట్స్ ఈ నోటిఫికేషన్స్ ఎందుకు రావు నాకు అర్థమే కాదు. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా లేదు చెప్పండి ఎవరైనా ఆన్లైన్ వస్తే. We'll share this in Telegram as well so that people will know that we are live. So, can I reflect అవ్వట్లేదు. Share Telegram. Okay, so టెలిగ్రామ్లో షేర్ చేసిన అండ్ ఆల్సో లెట్ మీ షేర్ ఇన్ వాట్సాప్ ఛానల్. కాపీ లింక్. ఓకే, సో మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. లైక్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ నాట్ జాయిన్, యూ గైస్ కెన్ జాయిన్ వాట్సాప్ ఛానల్. అక్కడ అప్డేట్స్ ఐ ట్రై టు మేక్ ఆల్ ది అప్డేట్స్. ఓకే, యా వినిపిస్తుంది కదా, యా గ్రేట్. నేను ఇది పెట్టినా. ఓకే, సో మీటప్ అనేసి పెట్టిన వీడియో. ఓకే, సో అదే వీడియో చూస్తుంది అంటే లైక్ ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అనేసి. సో ఇఫ్ యూ గైస్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ అండ్ గెట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 20. ఓకే, సో 20, ఆల్మోస్ట్ 20, 19 to 20 మెంబర్స్ ఎస్ అని పెట్టినారు మీటప్కి. 20 ఈజ్ ఫైన్. ఓకే, సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లైక్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్లేస్. ఓకే, సో మేబీ వీ నీడ్ టు మీట్ ఇన్ ఎనీ మాల్ లేకపోతే I don't know. Okay, so like I'll ask that also like in a poll. So definitely we'll try to meet on weekends. Okay, so ఎప్పుడు వీకెండ్ అది కూడా చెప్తా నేను. సో మోస్ట్లీ ఇట్ విల్ బీ 21st or 22nd ఆఫ్ దిస్ మంత్. ఓకే, సో June 21st or 22nd పెడతా. ఓకే, సో 22nd పెడతా, సండే పెడతా, సో దట్ చాలామంది రావడానికి వీలు ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ట్రాఫిక్ ఉండదు. మోస్ట్లీ మెట్రోస్లో ఈజీగా వచ్చేలాగా చూడడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఉప్పల్ సైడ్ అయితే లైక్ వీ కెన్ గో టు డిఎస్ఎల్ మాల్కి వెళ్ళొచ్చు. పైన క్యాఫిటేరియా అంటే లైక్ కంప్లీట్లీ క్యాంటీన్ ఉంటుంది, ఏమంటారు దాన్ని, లంచ్ అదంతా ఉంటుంది. ఓకే, సో అక్కడ మీట్ అంటే చాలా స్పేసియస్ ఉంటుంది. సో వీ కెన్ గో దేర్. ఓకే, మార్నింగ్ టైం కాబట్టి జనాలు కూడా తక్కువ ఉంటారు, మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎనీవన్ కెన్ ఉప్పల్లా దిగినారనుకోండి మెట్రో, యూ గైస్ కెన్ వాక్. ఓకే, సో అంటే లైక్ ఒక ½ కిలోమీటర్ ఉంటుంది, ½ కిలోమీటర్ కూడా ఉండదు నాకు తెలిసి, 5 minutes వాక్. ఓకే, సో లైక్ విత్ ఇన్ 5 minutes యూ కెన్ వాక్ అండ్ యూ కెన్ కమ్. సో అట్లా ట్రై చేద్దాం. ఓకే, సో లైక్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు మీట్. ఓకే, సో కమెంట్స్ చదువుతా ఒక్కొక్క లైక్ వాట్ ఆర్ ద కమెంట్స్ ఐ హ్యావ్ గాట్ అనేసి. ఓకే, సో లాడ్ ఆఫ్ కమెంట్స్. ఓకే, సో నేను రిప్లై చేయలేకపోతున్నా యాక్చువల్గా. ఎస్ అని అన్నాడు. అన్న నువ్వు చేసిన హెల్ప్ లైఫ్లో మర్చిపోనని అని పెట్టిండు. న్యాచురల్ బ్లాగ్స్ అంట, 100 days ఆఫ్ డెవాప్స్కి.
100 days ఆఫ్ డెవాప్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో లైక్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఓకే, సో నేను ఒక పోస్ట్ పెట్టిన. ఓకే, సో బ్యాడ్మింటన్ది. సో ఎక్కడ వెళ్తారు బ్రో మీరు బ్యాడ్మింటన్, నేను వస్తా ఒక గేమ్ ఆడుదాం పెట్టాడు. జనరల్గా నేను నాగోల్లో ఉంటా. ఓకే, సో నేను వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా ఆడతా. రాఘవేంద్ర రావు బ్రో ఆయన కూడా నాగోల్లో ఉంటాడు. ఓకే, సో వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఓకే, సో నాగోల్లో ఎలైట్ గేమర్స్ గ్యారేజ్లో ఉంటుంది నేను ఎక్కువ ఆడేది. అండ్ డైలీ అయితే ఆడను. ఓకే, సో డైలీ మనకు ఆఫీసే ఉంటుంది కదా, ఆఫీసే మనం 12 గంటలు పని చేస్తాం, ఇంకా మళ్ళీ గేమ్ ఆడతాం. వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా ఆడతాము. ఈరోజు కూడా ఆడుతాము. వాట్సాప్లో నాకు పింగ్ చేయి, సో దట్ ఐ లెట్ యూ నో. అంటే లైక్ మళ్ళీ లైక్ విల్ ప్లే ఇట్ ఇన్ ది నైట్స్ ఆడతాం, అంటే లైక్ 8 to 10. ఓకే, సో ఆర్ 9 to 11, 10 to 12. ఓకే, సో 2 hours ఆడతాము. సో ఆ పీరియడ్లో ఆడతాం. ఓకే, సేమ్ థింగ్. ఓ 2 సార్లు పెట్టినాను. ఆడియో రావట్లేదు లైనెక్స్ 20 hours వీడియోలో అన్నారు, వస్తుంది. నేను చెక్ చేసిన కాంతారెడ్డి. ఓకే, సో మీకు ఎక్కడో ఒక 2-3 minutes యూట్యూబ్ వాయిలేషన్ పడ్డందుకు నేను తీసేసి ఉంటాను అంతే వాయిస్, కానీ కంప్లీట్ వీడియో వాయిస్ లేకుండా అయితే ఉండదు మాకు. సో ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ ది లాంగ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్స్ కాంతారెడ్డి. అంటే అది లాంగ్ సెషన్ కంటిన్యూస్గా చేసింది కాదు. ఓకే, సో లైక్ అన్ని సెషన్స్ని కంబైన్ చేసి పెట్టినది. ఓకే, మీటప్ ఎస్ అవునన్నా ఒకసారి పెట్టండి, ఎస్ అని పెట్టినారు. యా డెఫినెట్లీ విల్ డూ ఇట్. నేను అన్ని స్క్రిప్ట్స్ కానివ్వండి, అంటే లైక్ అన్ని డాక్యుమెంట్స్, అన్ని రన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి డాక్యుమెంట్స్ చెక్ చేయండి ప్రతి వీడియోలో. ఓకే, సో మీకు లైనెక్స్ ఉంటుంది, బ్యాష్లో బ్యాష్ వీడియోస్ ఉంటాయి. బ్యాష్ వచ్చినప్పుడు బ్యాష్ లింక్స్ వస్తాయి. ఓకే, సో అజైల్లో వచ్చినప్పుడు అజైల్ లింక్స్ వస్తాయి. అజైల్లో అంత డాక్యుమెంటేషన్ ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీరు అట్లాసియన్కి వెళ్తే మీకు కంప్లీట్ నోట్స్ అంతా కూడా అట్లాసియన్లో ఉంటుంది. ఓకే, సో మీరు మళ్ళీ సపరేట్గా నేను ఒక డాక్యుమెంట్ పంపించాల్సిన అవసరం లేదు మీకు. ఓకే, సో గిటబ్ అయినా కానీ మీకు చీట్ షీట్ అని కొట్టినారనుకోండి, గిటబ్ చీట్ షీట్స్ అని కొట్టినారనుకోండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో త్రూ దట్ యాజ్ వెల్. ఓకే, సో డాక్యుమెంట్స్ అయితే లైక్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ ప్రాపర్ కమాండ్స్ అవన్నీ రన్ చేస్తున్నాను, స్క్రిప్ట్స్ రన్ చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ రన్ బుక్స్, అన్ని రన్ బుక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దట్ ఆ డాక్యుమెంట్స్ చూసే మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో లైక్ యూ జస్ట్ నీడ్ టు కాపీ అండ్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ దెమ్. మీకు ఎక్కడైనా కానీ యామల్ మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో సింటాక్స్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఇండెంటేషన్ ప్రాపర్గా లేదు అంటే యూ గైస్ కెన్ గో టు చాట్ జీపీటీ అండ్ లేదు అంటే కోపైలట్లోకి వెళ్ళేసి, నేను ఆల్రెడీ చూపించిన కూడా, అది Kubernetes ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఓకే, సో దాంట్లో మీరు వెళ్ళేసి లైక్ యూ కెన్ సే దట్ ఇండెంటేషన్ సెట్ చేసి ఇవ్వమంటే సెట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ run all the examples. Okay, so you can do all these examples. చెక్ చేస్తా బ్రో, 13 hours 36 minutes దగ్గర వాయిస్ రావట్లేదు అంటున్నాడు, చెక్ చేయాలి. హౌ టు రన్ పేరోల్ రన్ చేయాలంటే లైక్ యూ షుడ్ నో ఎనీ కంపెనీ, యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా అడగండి, సో దట్ యూ గైస్ కెన్ రన్ ది పేరోల్. ఓకే, సో సింపుల్ థింగ్. ఓకే, సో లైక్ చాలామంది రన్ చేస్తారు, చాలామంది చెప్తున్నారు, అంటే లైక్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో లైక్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే అమీర్పేటలో ఎవరైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బీ ఈజీ. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, రిస్క్ తీసుకోకండి. ఓకే, సో డబ్బులు వేస్ట్ చేసుకోకండి. తెలుసు వాడు ఆల్రెడీ రన్ చేస్తున్నాడు, మీ ఫ్రెండ్కో ఎవరికో చేసినాడు అంటే వెళ్ళండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఓకే, సో మార్కెట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ గెట్ ఇట్. హండ్రెడ్ డేస్ డెవాప్స్ వీడియోస్ రోజు వస్తాయి, రోజు 8 o'clock వస్తాయి. ఎప్పుడైనా సరే ఇఫ్ ఐఎమ్ రిలీజింగ్ ఎనీ అదర్ వీడియో అట్ ద సేమ్ టైం యూ విల్ అంటే లైక్ రెండు కొల్లైడ్ అవుతాయి కాబట్టి, ఓకే, సో చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిలీజ్ కాకపోవచ్చు. అంతేగాని 99% నేను ఎప్పుడు కూడా ఈ 100 days డెవాప్స్ వీడియోస్కి బ్రేక్ ఇవ్వను. ఓకే, సో యూ గైస్ కెన్ వాచ్ ఎవ్రీ డే 8 PM. ఓకే, సో
ఒక్కొక్కసారి 9 to 10 PM కూడా వస్తుంది, ఎందుకంటే ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటేనే అది కూడా. ఓకే, లెట్ మీ టేక్ కమెంట్స్ మస్తు టూ మచ్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ మధ్య అసలు నేను అసలు రెస్పాండ్ చేయలేకపోతున్నా ఆ కమెంట్స్కి. హాయ్, థ్యాంక్ యూ శ్రీదివ్య. రామాంజనేయ, హాయ్ బ్రో. శ్రీదివ్య, అన్న ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఒరాకిల్ DBA, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్విచ్ డొమైన్స్ టు డెవాప్స్? మీరు నాన్ ఐటీలో చేసినా స్విచ్ అవ్వచ్చు, ఐటీలో ఏ టెక్నాలజీలో చేసినా కానీ యూ కెన్ స్విచ్ టు డెవాప్స్. ఓకే, సో దిస్ నో ఇష్యూ. సో డెవాప్స్కి స్విచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఓకే, సో మీకు చాలా ఈజీగా మీరు డెవాప్స్లో స్విచ్ అవ్వచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో డోంట్ వరీ అబౌట్, అంటే లైక్ టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ ఉంటే చాలు. స్విచ్ అవ్వచ్చా లేదా అనేది లైక్ ఎనీ హూ ఎవర్ you are, like whatever you are working in, whatever experience you have, you can switch. Okay, so only thing ఏంటి అంటే లైక్ మీకు ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు మూవ్ టు ఎనీ అదర్ టెక్నాలజీ. మీరు ఆల్రెడీ డెవాప్స్లో పనిచేసిన అని చెప్పినారు అనుకోండి, ఇంకా ఈజీ. ఇంకో ఈజీ థింగ్ ఏంటి అంటే లైక్ యూ ఆర్ కన్వర్టింగ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. మీ ఓన్ ప్రాజెక్ట్ మీరు డెవాప్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మీకు మళ్ళీ ఒక ప్రాజెక్ట్ మీకు బయట నుంచి ఎవరో ప్రాజెక్ట్ అవసరం లేదు, మీ ఓన్ ప్రాజెక్ట్ని మీరు కన్వర్ట్ చేసేయచ్చు డెవాప్స్లోకి. అంటే లైక్ వెన్ ఎవర్ యూ గో త్రూ కంప్లీట్ ట్రైనింగ్. ఓకే, సో టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ అండి, లైక్ యూ కెన్ ఈజీలీ మూవ్. ఓకే, సో థింక్ లైక్ 25 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. సో ట్రై టు లైక్. ఓకే, సో లైక్ బటన్ పైన క్లిక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే హీ విల్ బూస్ట్ దట్. అంటే లైక్ లైక్స్ ఎక్కువ వచ్చినప్పుడు హీ విల్ మూవ్ దట్ టు డిఫరెంట్, అంటే లైక్ ఎవరికైనా ఏమంటారు నోటిఫికేషన్స్ రాకపోతే నోటిఫికేషన్స్ వెళ్తాయి. హాయ్ రజిత, హాయ్ సూర్య, హాయ్ సైలెంట్ కిల్లర్. వాట్స్ ద బెస్ట్ జాబ్ రోల్ ఫర్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ guy? Can you please answer in English? What is the best job for non-IT guys? Okay, so 1 second. ఓకే, బయట ఆర్డర్ వచ్చింది ఎక్కను. వాట్స్ ద బెస్ట్ జాబ్ రోల్ ఫర్ ఎ నాన్ ఐటీ గై? ఓకే, సో ఎనీ టైమ్ లైక్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ఆన్సర్ టు సో మెనీ పీపుల్ గైస్. సో I never recommend to go to a particular technology. Okay, so because I don't know like what background you are coming from. If you are a person with a good coding, or you have good communication skills, or you are not interested in coding. Okay, so it's a tough job. Okay, so it's not my job to suggest a technology. You need to explore by yourself. Okay, so which suits you. Then if you come and ask me like, okay, so like how I can learn this technology, then I can guide you. But I'll never suggest anyone to go to this particular or any particular course. Okay, so because like I am a DevOps architect, I cannot go and suggest you to go to the DevOps, because DevOps will take 6 months of time, and you need to have at least 4 hours a day to complete the DevOps course. Okay, so it's something like, okay, so you need to decide. And also if I suggest you for the Linux administration, I am not sure like if you are interested in this. Okay, so because when you go into the Linux, 90% of the jobs are 24/7. Okay, so with regard to that, okay, so I always suggest you guys to explore and see which suits you most, and then come back and ask me anything like, okay, so how I can go and learn this, or where I can get the resources. So then I can guide you. Okay, because
there are lot of technologies in the market. Okay, so you have cloud, you have DevOps, you have data, you have middleware, you have so many things. Okay, so if you want to get a job in IT, you have so many technologies, there are so many openings, but the only thing is you need to check whether that suits you or not. Okay, so when you are the best person for that. Okay, so I cannot suggest you on anything. Okay, so which suits you best. Okay, వాట్స్ యువర్ ఒపీనియన్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ ఎప్పటికీ బాగానే ఉంటుంది ఏంటండి షార్ట్స్, బట్ ఈ మధ్య కొంచెం తగ్గింది. అంటే లైక్ ఇంతకు ముందు ఉన్నంత ఇది లేదు, తెలియదు. అంటే లైక్ ఎందుకు తగ్గుతుంది అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ మొన్న కూడా అడిగిన ఓకే, సో వాట్ ఈస్ షిఫ్ట్ లెఫ్ట్ అనేసి. ఓకే, సో ఎవ్రీథింగ్ నౌ బీన్ సెక్యూర్డ్. ఓకే, సో ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఎంప్లాయీ, ఎవ్రీ డెవలపర్, ఎవ్రీ నెట్వర్క్ ఇంజనీర్, ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్, ఎవ్రీ అడ్మినిస్ట్రేటర్ అందరూ కూడా మ్యాండేటరీగా సెక్యూరిటీ అనేది నేర్చుకుంటున్నారు. ఓకే, సపరేట్గా ఒక సెక్యూరిటీ పర్సన్ని పెట్టి సెక్యూరిటీ చేయాలి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అంటే లైక్ అన్నీ కూడా వీళ్ళే చేయలేదు. ఓకే, సో దిస్ ఇస్ సెంట్రల్ పర్సన్ హూ విల్ డూ ఎవ్రీథింగ్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సెక్యూరిటీస్. కానీ 2022 ఆ 2020 నుంచి 22-23 వరకు ఉన్నంత ఊపు లేదు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో. జాబ్స్ లేవని చెప్పి అంటే చాలా తగ్గిపోయినాయని చెప్తున్నారు. ఓకే, సో ఎందుకు అనేది నాకు కూడా రీజన్ తెలియదు. ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్ జోన్, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. కాకపోతే జాబ్స్ మొత్తం తగ్గినాయి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఆప్స్ వచ్చింది. ఓకే, సో మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏఐ ఆప్స్ ఏం చేస్తుంది లైక్ ఇఫ్ యూ కనెక్ట్ సంథింగ్ లైక్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. ఓకే, సో ఆ నెట్వర్క్లో ఒక డివైస్ని నేను యాడ్ చేస్తుంది అనుకోండి, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో సెక్యూరిటీ నుంచి ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ విల్ ఆటోమేట్. ఓకే, బట్ హౌ ఐ డోంట్ నో. ఓకే, సో మార్కెట్ అయితే తగ్గిందని తెలుసు, బట్ రీజన్ నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు. ఓకే, సో సైబర్ సెక్యూరిటీలో. ఓకే, హాయ్ రెండు షార్ట్స్. హాయ్ వంశీ క్రిష్, హాయ్ బ్రో. థ్యాంక్స్ యూ బ్రో, యు ఆర్ అ మెంబర్ ఆఫ్ ది ఛానల్. మన అది కూడా పెట్టిన వీడియో. ఓకే, సో మెంబర్షిప్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఛానల్లో. ఇట్స్ 29 రూపీస్ ఏమో ఉంటుంది పర్ మంత్, 59 రూపీస్ పర్ మంత్. ఓకే, సో యూ గైస్ కెన్ టేక్ ఎనీ మెంబర్షిప్ అండ్ యూ కెన్ ఎంకరేజ్ ది ఛానల్. ఓకే, సో అండ్ ఆల్సో లైక్స్ కొట్టండి. ఓకే, సో 25 మెంబర్స్ ఉన్నారు, 6 లైక్సే కనిపిస్తున్నాయి. మరి నాది రిఫ్రెష్ అవుతలేదా లేకపోతే నిజంగానే లైకులు కొడతలేరు అర్థమవుతుంది. లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నాదనే కాదు, ఎవరైనా సరే ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎవరైనా చెప్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో లైక్ ఇట్ విల్ బీ, ఎవరి దగ్గర ఏ కంటెంట్ ఉంటుందో తెలియదు. ఓకే, సో నేను మొన్న ఒక లైక్ ఐ గాట్ స్టక్ ఇన్ వన్ పాయింట్. ఓకే, సో ఇది విచ్ ఈస్ అ రెడ్ హ్యాట్ ప్రోడక్ట్. నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఐ హ్యావ్ గాట్ ఎ వీడియో వేర్ హీ గాట్ ఓన్లీ 350 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు అంతే. ఓకే, కానీ మనోడు పెట్టిన వీడియో ఎంత వాల్యుబుల్ అంటే, ఆ వీడియో చూసింది ఎంతమంది చూసిరంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేసినారు. బట్ మనం అనుకున్న 350 సబ్స్క్రైబర్స్. సో వెన్ హీ గోస్ అండ్ వాచ్, ఓకే, సో నా వీడియో అరే ఇప్పుడు 20,000 మంది నా వీడియో చూసిర్రు, కానీ 300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే వాడికి ఇంట్రెస్ట్ రాదు, ఎంకరేజ్మెంట్ లేనట్టే. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎనీథింగ్. ఓకే, సో ఎడ్యుకేషన్ సైడ్ అయితే ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ యూ డూ అబౌట్ ఎంటర్టైన్మెంట్, కానీ ఎడ్యుకేషన్ సైడ్ మాత్రం ఎప్పుడైనా సరే మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయింది అంటే ట్రై టు సబ్స్క్రైబ్. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇప్పుడు నేను medium.com ఉంది, medium.comలో ఐఎమ్ ఏ మెంబర్. అంటే జనరల్గా లైక్ నేను ఏమి medium.comని వెళ్ళి ఎప్పుడు చెక్ చేయను. ఓకే, సో చాలా రేర్, సంవత్సరానికి ఒకసారి చెక్ చేసాను. కానీ నాకు ఇయర్లీ మెంబర్షిప్ తీసుకున్నాను నేను, ఎందుకంటే చాలా మంచి కంటెంట్ ఇస్తారు వాళ్ళు. అంటే లైక్ చాలా బ్లాగ్స్ ఉంటాయి, లేటెస్ట్ న్యూస్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఓకే, సో ట్రై టు గివ్ ఏ కమెంట్ అట్లీస్ట్. మీరు ఎక్కడ ఏ బ్లాగ్లోకి వెళ్ళినా వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ఇష్యూ, ట్రై టు కమెంట్ థ్యాంక్ యూ. ఓకే, సో నాకు హెల్ప్ఫుల్ అయింది,
లేకపోతే సబ్స్క్రైబ్ అట్లా చేయండి. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్. ఓకే, సో అది బాగా ఎంకరేజింగ్ ఉంటుంది. క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ జాబ్స్ ఫ్యూచర్. క్లౌడ్ సైడ్ ఎప్పుడైనా ఇట్స్ గుడ్. ఓకే, సో క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్, క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్. ఓకే, సో క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, సో స్టిల్ ఓకే, సో మీకు ఏఐ వచ్చినా స్టిల్ ఇట్ ఈస్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్లోనే మనం ఏది రన్ చేసినా క్లౌడ్లోనే రన్ చేస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం మన మార్కెట్లో అయితే ఇట్స్ వెరీ గుడ్ రైట్ నౌ. హాయ్ రామాంజయ. హాయ్ బ్రో. హాయ్ ట్రెండీ షార్ట్స్. Gopi Naidu, what's market for cloud security? It's good. Right now it's very good actually. నేను డెవాప్స్ నేర్చుకున్నా, బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నా. అసలు రియల్ టైం ఎలా వర్క్ చేస్తారో ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేయగలరా? నీ 100 days డెవాప్స్ సిరీస్ ఫాలో అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రో, జాబ్ క్రాక్ చేసేటప్పుడు, జాబ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ 10 minutes ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బీ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో మీకు ప్రాజెక్ట్ ఐడియా ఉండాలి. అది ఏదైనా ప్రాజెక్ట్ అవ్వనివ్వండి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఏ స్టాండర్డ్ ప్రాజెక్ట్, ఓకే, సో సింపుల్ CI/CD చెప్పినా ఫైన్. ఓకే, సో దట్ ఈజ్ యువర్ 10 minutes. కానీ మీరు ఆ 10 minutes దాటిన తర్వాత చేయలేకపోతున్నారు అంటే ఇట్స్ టోటలీ టెక్నికల్. ఓకే, సో మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ లేరు అనేసి అర్థం. ఓకే, సో నా డెవాప్స్ ఇన్ 100 days ఫస్ట్ మొత్తం చూడండి. ఓకే, సో లాస్ట్లో ఐ విల్ గివ్ యూ ప్రాజెక్ట్ యాజ్ వెల్. ఓకే, సో మీకు లాస్ట్లో ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. ప్రాజెక్ట్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ వెంకటరెడ్డి. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ పెట్టవచ్చు కదా. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ డెవాప్స్లో వస్తాయి ఇప్పుడు. మీకు క్యూబర్నెటీస్ పెట్టేసాను నేను ఆల్రెడీ. మీకు క్యూబర్నెటీస్, ఇఫ్ యూ గో అండ్ సీ క్యూబర్నెటీస్ మీకు ఆల్రెడీ రన్ అవుతుంది. అదే నేను క్యూబర్నెటీస్ కూడా మీకు ఇది సినారియో బేస్డ్ క్వశ్చన్స్ పెట్టిన. కాకపోతే ఏంటి అంటే ప్రాపర్గా ఒక్కొక్క సినారియో తీసుకొని వీడియో చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో అది చేస్తా. ఓకే, సో ప్రతి టెక్నాలజీ అంటే ఎవ్రీ టూల్ అయిన తర్వాత ఐల్ ట్రై టు డూ దట్. ఓకే, సో లైనిక్స్లో కూడా నేను చేసిన 7 సినారియోస్ చేసిన. ఓకే, సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్తున్నాం ఇప్పుడే అందులో. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సీ లైనిక్స్. ఓకే, సో మీకు అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సీ. ఓకే, బికాస్ ఆఫ్ 90 days నోటీస్ పీరియడ్ నాట్ గెటింగ్ కాల్స్, వాట్ ఈస్ ద సొల్యూషన్? అట్లేముండదు బ్రో. నేను మొన్ననే చెప్పిన మీకు, whenever you are going with 90 days of notice period, your negotiations, మీకు శాలరీ నెగోషియేషన్ వచ్చినప్పుడు, మీకు కాల్స్ వచ్చినప్పుడు ఏంటంటే యూ షుడ్ బి ఫైన్ విత్ 20 or 30%. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ప్యాకేజ్ వెన్ యూ నీడ్ టు లైక్ మీ ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ప్యాకేజ్ గురించి ఆలోచించకండి. మీకు ఎట్లయినా 90 daysలో మీకు ఒక ఆఫర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 4-5 ఆఫర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో లైక్ మీరు రెజ్యూమే పెట్టగానే కాల్స్ రావాలి అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ జెన్యున్ ఎక్స్పీరియన్స్, యూ గైస్ కెన్ గో టు నౌకరీలో ఒక పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ఓకే, సో ఆ పెయిడ్ సర్వీస్ తీసుకోండి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో పెయిడ్ సర్వీస్ అంటే లైక్ అది ఏం కాస్ట్లీ ఉండదు. ఓకే, సో నేను మొన్న కూడా చూపించిన, మీరు చూసిరో లేదు, 3 monthsకి 2000 ఏమో ఉంటుంది. అది తీసుకున్నారనుకోండి, నౌకరీ విల్ బూస్ట్. అంటే మీరు మళ్ళీ నౌకరీలో పెట్టగానే కూడా బూస్ట్ అవ్వదు. ఓకే, సో లైక్ మీకు ఎక్కడైనా చూడండి, ఏ సైడ్కి వెళ్ళినా అంటే లైక్ ఎనీ ఆర్గనైజేషన్ రైట్ నౌ వెన్ డేటా ఇన్వాల్వ్ అయిన దగ్గర ఆల్గారిథమ్ విల్ పిక్ ఇట్ అండ్ ఇట్ విల్ ట్రైన్ బై ఇట్ సెల్ఫ్. దెన్ ఓన్లీ ఇట్ విల్ మూవ్. అంటే లైక్ ఎవరికి సెండ్ చేయాలి, ఓకే, సో ఎట్లా సెండ్ చేయాలని చూస్తుంది. సో మీరు ఆ పెయిడ్ సర్వీస్ తీసుకున్న తర్వాత కూడా ఇట్ విల్ టేక్ 5 to 10 days or 10 to 15 days పట్టిన తర్వాతనే మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంటాయి. పెట్టగానే రాదు. ఓకే, ఎందుకంటే దిర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఒక మనిషి చేయడం. ఓకే, సో ఒక AI చేస్తుంటుంది. సో ఇట్ విల్ ట్రైన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమేని అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ ఆల్ యువర్ రెజ్యూమే, కీ పాయింట్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు ఎవరైతే కంపెనీస్ ఆ కీ పాయింట్స్ అడుగుతున్నారో వాళ్ళకి సెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ రీడ్ ఆల్ యువర్ కీవర్డ్స్. ఓకే, సో ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది పెడతారనమాట ప్రతి దాంట్లో కూడా.
సో అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి. వెన్ ఎనీ వన్ ఇక్కడ మీరు ఎవరికైనా సరే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యూ వాంట్ టు యు ఆర్ రెడీ టు గో ఇన్ టు ది ఆర్ అంటే యూ రెడీ టు చేంజ్ యువర్ జాబ్ అన్నప్పుడు గో టు నౌకరీలో ఆ పెయిడ్ సర్వీస్ ఒకటి తీసుకోండి. డిస్ప్లే సర్వీస్ అని ఉంటుంది. ఓకే, సో డిస్ప్లే సర్వీస్ తీసుకొని వెయిట్ చేయండి. ఖచ్చితంగా కాల్స్ అయితే మంచిగా వస్తాయి. ఓకే, సో అట్లా జాబ్స్ వచ్చిన వాళ్ళు మన అట్లా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో ర్యాండమ్గా చెప్పట్లేదు, బికాస్ పీపుల్ హ్యావ్ గాట్ కాల్స్ అట్లా వచ్చినాయి కాబట్టి. ఓకే, సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో అట్లా చేయడానికి ట్రై చేయండి. డస్ డెవాప్స్ విల్ ఇంపాక్ట్ ఏఐ ఇన్ ఫ్యూచర్? ఏఐతో డెవాప్స్ ఇంపాక్ట్ అనేది చెప్పలేము. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు డెవాప్స్లోనే ఏఐని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో రైట్ నౌ వీఆర్ ఇన్సర్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే, సో మీకు ఏజెంట్కి ఏఐ తీసుకున్నా ఇప్పుడు మనం డెవాప్స్లో పెట్టచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఆటోమేషన్ యూ షుడ్ హ్యావ్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ లేకుండా యూ కెనాట్ డూ కంప్లీట్ ఎండ్ ఆటోమేషన్ అనేది మనం చేయలేము. ఓకే, సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో డెఫినెట్లీ డెవాప్స్ అనేది కావాలి. సార్, ఇన్ లో ఎన్విరాన్మెంట్స్ we use AWS for alerting if any server issue or application down problem, then is there any specific tools used in production live environments? సేమ్ ఉంటుంది బ్రో. లైక్ ఎప్పుడైనా సరే లైక్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే లైక్ టెస్ట్ డెవ్ ఆర్ ప్రొడక్షన్ అన్నిట్లో కూడా మనం ఒకటే లెవెల్ ఆఫ్ టూల్స్ వాడతాం. ఇనిషియల్గా టెస్ట్ చేస్తాం, తర్వాత దాన్ని ప్రొడక్షన్లో మూవ్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ లైక్ ఇన్ లో ఎన్విరాన్మెంట్స్ వి యూజ్ AWS ఫర్ అలర్టింగ్ అన్నారు. ఓకే, ఇఫ్ ఎనీ సర్వర్ ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ దెన్ ఈస్ దెర్ ఎనీ స్పెసిఫిక్ టూల్స్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ లైవ్ ఎన్విరాన్మెంట్? సేమ్ AWS యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు AWSలో మానిటరింగ్ టూల్ యూజ్ చేస్తారు అనుకోండి, లో ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్లో కూడా అదే యూజ్ చేస్తాం. లేదు మీరు ఏదైనా ప్రొమీథియస్ గ్రాఫానా యూజ్ చేస్తున్నారు, ELK యూజ్ చేస్తున్నారు, then the same thing will be used in production. Okay, so whenever you are spending some time, okay, so you are testing everything in the low environment అన్నప్పుడు the same thing ప్రొడక్షన్లోకి వెళ్ళాలి కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ రియల్ టైం ఏం చేయాలి? క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ రియల్ టైం ఏం ఇస్తారంటే సెక్యూరిటీ సైడ్ ఉంటుంది బ్రో. లైక్ యూ విల్ సీ. ఓకే, సో ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్ వెన్ కమ్స్ ఇన్ టు ది సెక్యూరిటీ థింగ్స్. ఓకే, సో మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ఆటోమేషన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు హ్యావ్ అ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సీక్రెట్స్ కమింగ్ అవుట్, ఓకే, సో ఇట్ షుడ్ నాట్ కమ్. ఓకే, సో ఇట్ షుడ్ గో ఇన్ టు ది వాల్ట్. ఎవరు కూడా ఓపెన్గా సీక్రెట్స్ పెట్టొద్దు. So you will have a script, it will run, or you will use a tool where it will run everything on every resource, then it will check whether that security is exposing. Okay, expose అయితున్నప్పుడు it will throw an alert, it will give you a warning, it will email that person, then you will call them. Okay, so you will mitigate that issue. So there are a lot of things. Security side వచ్చినప్పుడు హ్యూజ్ చాలా పని ఉంటుంది. ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ. అంటే చాలా సింపుల్ పని అయితే ఉండదు. ఓకే, సో పని గట్టిగానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద పేజర్ డ్యూటీ, కెన్ యూ బ్రీఫ్ ఇట్? పేజర్ డ్యూటీ అంత అవగాహన లేదు బ్రో నాకు కూడా. లైక్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ సో మచ్ ఆన్ పేజర్ డ్యూటీ. ఓకే, సో దాని గురించి నేను కూడా కమెంట్ చేయలేను ఎక్కువ. దివి డే బై డే న్యూ టూల్స్ వస్తున్నాయి. న్యూ టూల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. హౌ టు లర్న్ సో మెనీ టూల్స్? See, whenever you are into the organization, tools are common. So అది నేర్చుకోవడం ఎట్లా అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ very much important for you right now in your organization, then you can go ahead and do it. బట్ కొత్తగా వచ్చిన టూల్ మార్కెట్లో అందరూ ఎవరు అడగరు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దట్ టూల్, ఓకే, సో మీరు వెళ్ళి ఇంటర్వ్యూలో ఆ టూల్ గురించి అడగరు. ఓకే, సో ఎందుకంటే అది మార్కెట్లో లేదు కాబట్టి. సో వెన్ ఎవర్ యూ వాంట్ గో టు ఎ జాబ్, ఓకే, సో మీ ఇంటర్వ్యూ సైడ్కి వెళ్ళినప్పుడు మీరు స్టాండర్డైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CI/CD సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది గిట్ ల్యాబ్ వాడుతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ జెన్కిన్స్. ఓకే, లేదు అంటే గిట్హబ్ యాక్షన్స్ వాడుతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ జెన్కిన్స్, లేదు అంటే టెక్టాన్ వాడుతున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓకే, సో అన్నీ కూడా ఒకటే. ఓకే, సో వర్కింగ్ సైడ్ చూసుకున్నారనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కాకపోతే ఏంటి అంటే లైక్ కొంచెం టూల్ నేమ్స్ డిఫరెంట్, కొంచెం అప్రోచ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ కోర్ ఆఫ్ ద ప్రోడక్ట్, కోర్ ఆఫ్ ద ఏమంటారు చేయాల్సిన పని మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, సో
డోంట్ వరీ అబౌట్ దాట్. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్ డెఫినెట్లీ ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త టూల్ వచ్చింది, ఇప్పుడు రెడ్ హ్యాట్ డెవలపర్ హబ్ ఉంది ఓకే. సో రెడ్ హ్యాట్ డెవలపర్ హబ్ మీరు నేర్చుకోవాలి, నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే నువ్వు ఏం చేయలేవు ఓకే. సో అంటిల్ అన్లెస్ యూ గో అండ్ గెట్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఇట్, నువ్వు దాని మీద పని చేసి ఓకే డాక్యుమెంట్లు పెట్టి నీకు రెడ్ హ్యాట్ సపోర్ట్ ఉంటేనే నువ్వు చేయగలవు, లేకపోతే నువ్వు ఏం చేయలేవు ఓకే. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు గో అండ్ డూ దట్. ఓపెన్ సోర్స్ టూల్స్ అంటావా, లైక్ ఓపెన్ సోర్స్ టూల్స్ అంత ఈజీగా ఎవరు కూడా అక్వైర్ చేయరు, ఎవరు కూడా యూజ్ చేయరు అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ వెరీ మచ్ పాపులర్ ఓకే. సో చాలా పాపులర్ అయ్యి ఫేమస్ అయితేనే, అది కమ్యూనిటీ చాలా పెద్దగా అయితేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు ఆర్గనైజేషన్స్లో, అదర్వైజ్ నో వన్ విల్ డూ ఇట్ ఓకే. సో డోంట్ వరీ మోర్ అబౌట్ కొత్త టూల్స్ ఏమొచ్చేసినాయి మనం నేర్చుకోవాలన్నా వద్దా అనేది, ఇట్ టోటలీ డిపెండ్స్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్ యూ షుడ్ బి వెరీ మచ్ లెర్నింగ్ అదర్ స్టాండర్డ్ టూల్స్ ఓకే. సో మనం ఏదైతే స్టాండర్డ్ టూల్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారో, మనం లింక్డ్ఇన్లో పోయి చూసినాం అనుకోండి, టెరాఫామ్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అడుగుతుంది ఓకే. సో యూ షుడ్ బి, అంటే మనం దానికి స్టిక్ అయి ఉంటాం అనమాట. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, కోచింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క టూల్ వాడతాడు ఓకే. సో ఎవరికి నచ్చింది వాడు వాడేసుకుంటాడు ఓకే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఈజీ మ్యాన్, లైక్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ ఈజీ. వై Kubernetes too much demand? What is actually simplified? Kubernetes ఎందుకు డిమాండ్లో ఉందంటే లైక్ సి ఎవ్రీథింగ్ ఈజ్ కంటైనరైజ్ కదా, సో అదే మేజర్ అడ్వాంటేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ ద VMs, లైక్ వై యూ నీడ్ టు యూజ్ కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్లీట్ సిస్టమ్ ఫర్ అప్లికేషన్ వెన్ యూ కెన్ డూ ఏ కంటైనరైజ్ ఆఫ్ ఇట్ ఓకే. సో మీరు ఒక చిన్న కంటైనర్లో పెట్టేసి దాన్ని ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నారు. Kubernetes ఏం చేస్తుంది, కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ని ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది. అంటే లైక్ ఇట్ ఈస్ exposing your application, it is wrapping up your application, it is giving high availability okay. So మీకు కంప్లీట్ నెట్వర్క్ సెక్యూరిటీస్ ఉంటాయి, నెట్వర్క్ పాలసీస్ ఉంటాయి okay. And also like you are getting GitOps right now, it can do GitOps with Kubernetes. There are a lot of options when you are talking about Kubernetes. అందుకోసమే Kubernetes అనేది ఫుల్ హైప్లో ఉంది ఇప్పుడు ఓకే. సో నేను ఇనీషియల్గా 2021లో వేసినప్పుడే వీడియోని ఆల్రెడీ చెప్పిన, Kubernetes is something like which will rule the market okay. So that is how it is working right now okay. So Kubernetes is crazy. మీరు ఎక్కడ చూసినా Kubernetes కదా ఇప్పుడు, లేదంటే ఓపెన్ షిఫ్ట్ ఆర్ Kubernetes. ఓపెన్ షిఫ్ట్ ఈజ్ సో మచ్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ Kubernetes. అంటే లైక్ రెడ్ హ్యాట్ వాడు ఏంటి అంటే చాలా కొంచెం పాలిష్ చేసింది దాన్ని మంచిగా ఓకే. సో పాలిష్ చేసి వాడు సపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఇట్స్ గుడ్. అంటే వెన్ యూ కంపేర్ ది Kubernetes మొత్తం మనమే హ్యాండిల్ చేసేదానికన్నా ఎవడో ఒకటి సపోర్ట్ ఉంటాడు కాబట్టి ఓపెన్ షిఫ్ట్ అనేది కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ పాపులర్గా అనిపిస్తుంది. బట్ ఓన్లీ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ రెడీ టు బై ది కమర్షియల్ ప్రోడక్ట్ ఓకే. సో దెన్ ఓన్లీ దే విల్ గో టు ఓపెన్ షిఫ్ట్. కానీ చాలామంది తీసుకుంటారు ఇప్పుడు ఓకే. సో దే వాంట్ టు టేక్ సో మచ్, అంటే లైక్ ఇఫ్ దెర్ ఆర్ గ్రేట్ ఎక్స్పర్ట్స్ ఇన్ Kubernetes దెన్ ఇస్ ఫైన్. లేదు నాకు ఎవడు ఎక్స్పర్ట్ లేడు బట్ ఐ వాంటెడ్ టు యూజ్ Kubernetes, ఐ హ్యావ్ గుడ్ బడ్జెట్, దెన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ షిఫ్ట్ ఓకే. సో అప్పుడు ఓపెన్ షిఫ్ట్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, క్లౌడ్ సెక్యూరిటీ ఆడిట్, స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్, నేమ్ ఆల్ టాపిక్స్. టాపిక్స్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ చెప్పాలంటే కష్టం బ్రో ఓకే. సో యూ కెన్ గో అండ్ గెట్ ఇట్ ఆన్లైన్లో, మీకు ఈజీగా దొరికిపోతుంది యాక్చువల్లీ ఓకే. సో ఆడిట్స్ వేరు, ఇంజనీర్స్ వేరు ఉండరు ఓకే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా కానీ, సర్టిఫికేషన్స్ చూసినా కానీ డిఫరెంట్ ఎందుకు పెడతారంటే డబ్బులు సంపాదించడానికి అంతే ఓకే. కానీ అంతా పనిచేసేది ఒకడే ఉంటాడు. డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్, డెవాప్స్ డెవలపర్, ఈ మధ్య SRE ఓకే. సో ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే లైక్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ సేమ్ ఓకే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క నేము, ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చుకుని ఓకే. సో వెన్ కమ్స్ టు SRE, ఇట్ కంప్లీట్లీ ఆన్ ది ప్రొడక్షన్ సైడ్ ఓకే. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, కంప్లీట్లీ a developer's scope okay. So like how you are making developers experience very easy okay. So ఇవన్నీ కూడా ఏంటి అంటే లైక్ సంథింగ్ విచ్ డస్ సేమ్ థింగ్. బట్ ఇప్పుడు నేనే ఒక కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్ అయితే ఇంకో కంపెనీలో వాడు నన్ను SRE అంటాడు, ఇంకో కంపెనీకి పోతే వాడు నన్ను ప్లాట్ఫామ్ ఇంజనీర్ అంటాడు ఓకే. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ డెఫినేషన్ ప్రకారం ఒక్కొక్కలాగా పెట్టుకుంటూ ఉంటారు. స్లైట్ చేంజ్ ఓకే. సో ఆడిట్ అండ్ ఇంజనీరింగ్ ఆర్
So every service, security engineer will do security audit. Okay, without security audits, you cannot become a security engineer. హాయ్ వినయ్, ఉదయ్, ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళ బిహేవియర్ వియర్డ్ ఉంది అన్న. రీసెంట్లీ ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ అడగకుండా జస్ట్ టైం పాస్ చేశారు క్లయింట్ ఫ్రమ్ యూఎస్. డిపెండ్స్ బ్రో, అది టోటల్లీ డిపెండ్స్. అంటే టైం పాస్ అని ఉండదు, వాడి వే ఆఫ్ ఇంటర్వ్యూయింగో లేకపోతే వాడు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండో అది ఇంటర్వ్యూ చేస్తాడు. అంటే లైక్ హౌ ఇట్ వర్క్స్ మనకి వియర్డ్ అనిపించచ్చు, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో మనకు తెలియదు. ఓకే, కానీ కొంతమంది ఏంటంటే లైక్ జాబ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఆల్రెడీ హైర్డ్ వన్ పర్సన్. ఓకే, సో బట్ స్టిల్ నీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే బెస్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటారు. ఒక 5 మెంబర్స్ని తీసుకున్నారు అనుకోండి, ఒక ముగ్గురు బెస్ట్ అనుకున్నారు అనుకోండి. ఓకే, సో ముగ్గురికి ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసేసిన కాడ మూడోని ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, అంటే వాడు ఇంకా బెస్ట్ ఉంటాడేమో అనేసి. లేదు మనం ఇద్దరిని సెలెక్ట్ చేసేసుకున్నాం, ఇంకోటి వద్దు, కానీ వానికి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయింది అంటే లైక్ దే విల్ డూ టైం పాస్. ఓకే, సో టోటలీ డిపెండ్స్ వాడు ఓపెనింగ్, వాడి ఇంట్రెస్ట్. ఓకే, సో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. I have 2 years career gap. Is it good to choose DevOps now as a fresher? 2 years career gap ఉందని ఫ్రెషర్ లాగా ట్రై చేయలేవు బ్రో, అది ప్రాబ్లం ఉంది కదా. యూ కెనాట్ ట్రై యాజ్ అ ఒక్క నిమిషం. ఐ థింక్ ఐ హ్యావ్ టు అప్లోడ్. Okay, I have 2 years of experience, 2 years career gap. Okay, so as a fresher, custom bro. As a fresher, it's impossible. DevOps engineer కి అసలు ఫ్రెషర్స్కి నేనైతే ఎంకరేజ్ చేయను. ఓకే, సో ఫ్రెషర్స్ని యాజ్ ఎ DevOps ఇంజనీర్గా తీసుకోవడం చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ యూ నీడ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, ఆపర్చునిటీ వచ్చినప్పుడే గ్రాబ్ చేయాలి, చాలా తక్కువ కానీ. ఓకే, సో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్ వెన్ యూ ఆర్ గోయింగ్ యాజ్ ఎ ఫ్రెషర్. నీకు 2 years గ్యాప్ ఉంది కాబట్టి ట్రై టు రన్ ఏ పేరోల్ ఫర్ 6 to 8 months, దెన్ కవర్ దట్ 2 years ఎక్స్పీరియన్స్, గో ఫర్ ఏ స్టార్ట్అప్. ఓకే, సో ఏదైనా స్టార్ట్అప్కి వెళ్ళడానికి ట్రై చేయండి, దెన్ దట్ విల్ బీ ఈజీ. వై ఓన్లీ ఈకేఎస్, వై నో ఈసీఎస్ ఫర్ మైక్రో సర్వీసెస్? ఓన్లీ ఈకేఎస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వెరీ ఈజీ టు షిఫ్ట్ ఆర్ మైగ్రేట్. ఓకే, నేను ఈకేఎస్ నుంచి ఏకేఎస్కి వెళ్ళాలనుకోండి, ఈజీగా మైగ్రేట్ అయిపోవచ్చు. ఈకేఎస్ నుంచి నేను నా ఓన్ ఆన్ ప్రిమైస్కి వెళ్ళాలనుకోండి, మైగ్రేట్. జీకేఈ ఐ కెన్ మైగ్రేట్, ఐకేఈ ఐ కెన్ మైగ్రేట్. ECS is something which is completely an AWS product. So ECS నుంచి I cannot migrate, I cannot move. Okay, so it's like you are stuck with AWS స్టక్ అయిపోతాం మనం. ఓకే, సో ఇంకా నువ్వు ఏ క్లౌడ్కి మూవ్ అవ్వలేవు అంటిల్ అండ్ లైక్ యూ డూ కంప్లీట్ మైగ్రేషన్. అంటే లైక్ కొత్తది క్రియేట్ చేసి అక్కడ ఇది డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమని EKS ప్రిఫర్ చేస్తారు, ECS ప్రిఫర్ చేయరు. మల్టీ క్లౌడ్ అడుగుతున్నారు, అజ్యూర్ అండ్ AWS. ఐ హ్యావ్ 4 years ఎక్స్పీరియన్స్ AWS. కాల్స్ రావడం లేదు. మల్టీ క్లౌడ్ అన్నప్పుడు నేను చూసినంత మటుకైతే లైక్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అజ్యూర్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ AWS, దే విల్ డూ ది ఇంటర్వ్యూ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, సో దే నీడ్ యూ షుడ్ బి ఎక్స్పర్టైజ్ ఇన్ వన్ క్లౌడ్. ఒకటే క్లౌడ్లో ఎక్స్పర్టైజ్ ఉండాలని చూస్తారు. సో మోస్ట్లీ యూ విల్ గెట్ ఇట్. బట్ నువ్వు ఆల్రెడీ AWSలో పనిచేస్తున్నావు కాబట్టి ట్రై టు లెర్న్ GCP. ఓకే, సో GCP నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు కాల్స్ గట్టిగా వస్తాయి. ట్రెండీ షార్ట్స్ స్కోప్ అయితే ఉంది బ్రో, అదే చెప్తున్నాను, స్కోప్ ఉంది, జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లైక్ హౌ మచ్ స్ట్రాంగ్ యు ఆర్ టెక్నికల్లీ. మీకు అంటే లైక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు, వాడు చెప్పేవాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వాడు మీకు ఎంత నాలెడ్జ్ని మీకు పుష్ చేస్తున్నాడు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెక్యూరిటీ లైక్ వెన్ యూ గో ఇన్ టు ది ఇంటర్వ్యూస్ ఇట్ విల్ బీ వెరీ టఫ్. అంటే లైక్ కొంచెం ఎక్కువ టఫ్గానే ఉంటాయి. ఓకే, సో ఆ మధ్య బ్యాక్ డోర్లో అవి కూడా నడిచిన వాళ్ళందరినీ ఈ మధ్య తీసేస్తున్నారు. ఓకే, Mohan, I see low calls. Will June have more calls according to the market while comparing May? అట్లేముండదు.
ఆ ట్రెండ్ లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఎట్లుండేదంటే జనవరి ఫిబ్రవరిలో హ్యూజ్ కాల్స్ ఉండేవి. ఓకే, సో దెన్ మార్చ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎండింగ్ అని ఓకే సో అట్లా ఫ్రీజ్ చేసేటోళ్ళు. తర్వాత మే జూన్ జూలై మంచిగా బ్యాలెన్స్గా ఉండేది. తర్వాత మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మంచి. బట్ రైట్ నౌ ఏంటి అంటే లైక్ రైట్ నౌ ట్రెండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఉంటుంది అన్నీ కూడా. మీకు కంప్లీట్ డ్రై అవ్వవు, లేదు కంప్లీట్ హైక్లో కూడా వెళ్ళవు. అండ్ నాట్ ఓన్లీ డెవాప్స్ ఒక్కటే కాదు, ఏ టెక్నాలజీ అయినా. ఓకే, సో మీరు ఏ టెక్నాలజీకి వెళ్ళినా కానీ ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. ఓకే, సో అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉన్నాయి ఓపెనింగ్స్. ఇప్పుడు ఓపెనింగ్స్ లేవని అయితే లేదు. అందుకని నేను ఏమంటున్నా, మీకు నౌకరీలో డిస్ప్లే సర్వీసెస్ తీసుకోండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు వాడు. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీ రెజ్యూమేస్ పిక్ చేసేవి అన్నీ కూడా ఆల్గారిథమ్సే. ఓకే, కంప్లీట్లీ మెషిన్స్. ఓకే, సో మెషిన్స్ ఆర్ పికింగ్ యువర్ రెజ్యూమేస్. సో యూ నీడ్ టు బి వెరీ కాషియస్ లైక్ హౌ యూ కెన్ మేక్ షూర్ లైక్ మీ రెజ్యూమ్ ఎట్లా పిక్ అవుతుంది. ఓకే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది మార్కెట్. ఎందుకంటే థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ ఫర్ ది డెవాప్స్ జాబ్స్. ఓకే, సో వాళ్ళందరినీ మీరు ఓవర్కమ్ చేయాలి అంటే, ఆ ఆల్గరిథం మిమ్మల్ని పిక్ చేయాలి అంటే లైక్ హౌ గుడ్ యువర్ రెజ్యూమేస్ ఏదో అంటే లైక్ విచ్ సర్వీస్ యూ ఆఫ్ పిక్డ్. ఓకే, డిస్ప్లే సర్వీస్ తీసుకుంటే అప్పుడు నౌకరీ వాడు పూజ్ చేస్తాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి వాడు ఖచ్చితంగా పూజ్ చేయకపోతే మీరు ఇంకొకటికి రికమెండ్ చేయరు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు గో ఫర్ ది display services in Naukri. Anil, hi sir, if anybody keep experience and trying for DevOps, can they take Naukri for getting? యా, ఎవరైనా పెట్టుకోవచ్చు బ్రో, అట్లేమి ఉండదు. మీకు జెన్యున్ ఎక్స్పీరియన్సే ఉండాలి, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్లేమి ఉండదు. ఎవరైనా పెట్టుకోవచ్చు, కాల్స్ గట్టిగా వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్. ఒకసారి టెక్నికలే స్ట్రాంగ్ ఉంటే చాలు. డెవాప్స్ 2 years వాళ్ళ కాల్స్ ఉన్నాయా ఇప్పుడు? ఆయన డెవాప్స్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? మార్కెట్ బాగానే ఉంది బ్రో, కాల్స్ వస్తున్నాయి జనాలకి. 2 years వాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది ఇప్పుడు. ఎప్పుడైనా సరే 1, 2 తక్కువ, 3కి కొంచెం యావరేజ్ ఉంటాయి. 4 to 5, 6, 7 అంటే ఫుల్ కాల్స్ ఉంటాయి. ఓకే, సో ఎవరైనా సరే 2 years అయినా 3 years అయినా ఇఫ్ యూ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ జాబ్, ట్రై టు గో ఫర్ ద డిస్ప్లే సర్వీసెస్ ఇన్ నౌకరీ. ఓకే, మరి లింక్డ్ఇన్ కూడా అవసరం. లింక్డ్ఇన్ తీసుకోకండి. లింక్డ్ఇన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వర్తి. ఓకే, సో లింక్డ్ఇన్ అయితే వేస్ట్. లింక్డ్ఇన్ ప్రీమియం అయితే వేస్ట్. హాయ్, నా వాయిస్ బ్రేక్ అవుతుందా ఏమన్నా? లైక్ ఈజ్ ఇట్ కమింగ్ ప్రాపర్లీ ఆర్ అక్కడక్కడ బ్రేక్ అవుతుందా, బ్లర్ వస్తుందా? నాకు అర్థమైంది. బికాజ్ నేను 1080p పెట్టినా. సో నాట్ షూర్, ఇట్ షుడ్ కమ్ గుడ్. బ్లర్ వస్తుందా కొంచెం? నాట్ షూర్. ఇంటర్నెట్ కూడా బాగానే ఉంది. అయితే నేను ఏం చేసిన అంటే ఈరోజు అజైల్ వీడియో అప్లోడ్ పెట్టిన. ఓకే, సో అందుకోసమని ఇంటర్నెట్ కొంచెం బిస్కెట్ అయినట్టుంది. అది ఇంకో సిస్టంలో చూస్తున్నా, అదే కొంచెం బ్లర్గా వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. ఓకే, ఎనీవే వాయిస్ అయితే క్లియర్గా ఉంటే చాలు. సో ఇఫ్ వాయిస్ ఈజ్ గుడ్, ఓకే, సో విల్ గో హెడ్. How AI can impact DevOps and SRE? Recently, Microsoft released SRE agent. What tools need to be learned to sustain in coming 5 years? See, SRE అనేది DevOpsకి సంబంధించి ఒక్కొక్కటే కాదు. ఈవెన్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్లో SREs ఉన్నారు. ఓకే, మిడిల్ వేర్లో SREs ఉన్నారు. ఓకే, సో ఈ SREs అనేది మీకు కొత్తగా ఎప్పుడు వినిపిస్తుంది? ఇట్స్ దేర్ ఇన్ మార్కెట్ ఫ్రమ్ 2000s నుంచి ఉంది. 2000, 2002, 2003 ఆ టైంలో ఇంట్రడ్యూస్ అయింది SRE అనేది. ఓకే, సో సైట్ రిలయబుల్ ఇంజనీర్ అనేది. ఓకే, సో ఇట్స్ నాట్ అ న్యూ థింగ్. ఓకే, సో ఇట్స్ వెరీ ఓల్డ్ థింగ్. ఓకే, సో కెమెరా క్లీన్ కాదు బ్రో, ఇది ప్రాబ్లం. నేను చెప్తాను మీకు. అది యాక్చువల్గా ఏమైందంటే ఇంటర్నెట్ అన్నది 1080 పెట్టినా, కాకపోతే ఏంటి అంటే
ఈ అప్లోడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ ఇట్ ఈస్ టేకింగ్ ఆల్ ది అంటే లైక్ ఆ ట్రాఫిక్ అంతా కూడా అది తీసేసుకుంటుంది. ఓకే, సో ఇంకొక 5 minutes ఉంది అది అప్లోడ్. ఓకే, ఈరోజు అజయ్ సెకండ్ వీడియో వస్తుంది కదా, దాని ఇందాకనే అప్లోడ్ పెట్టినా, సో అది కొంచెం ట్రాఫిక్ గుంజేస్తున్నట్టు. జియో ఎయిర్ ఫైబర్ నాది. ఓకే, సో జియో ఎయిర్ ఫైబర్ ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ మనకి టీవీ అవన్నీ వస్తాయి కదా అనేసి తీసుకున్నా. కానీ అంత హ్యాపీగా అయితే లేను. కాకపోతే ఏంటి అంటే లైక్ టీవీలో అన్ని ఛానల్స్ వస్తాయి మనకి, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయని తీసుకున్నా. కానీ ఇంటర్నెట్ అయితే మరీ దారుణం ఉంది. ఎయిర్ ఫైబర్ నాట్ గుడ్. జియో ఫైబర్ అయితే బాగుంటుంది కానీ ఎయిర్ ఫైబర్ అంత బాగుంది. వాట్ టూల్స్ అన్న కదా, టూల్స్ అంటే అదే బ్రో, లైక్ యూ షుడ్ బి ప్రస్తుతానికైతే గిటాప్స్ ఒకటి. ఓకే, సో చాలా మార్కెట్లో ఆర్గో సిడి. ఓకే, సో ఇవన్నీ అయితే ఇప్పుడు కంప్లీట్లీ రన్ అవుతున్నాయి మార్కెట్లో. కొత్త టూల్స్ అని అయితే ఏం లేదు. ఏఐ సైడ్ వెళ్ళడం మంచిది, అంటే లైక్ టు గెట్ అ నాలెడ్జ్, టు గెయిన్ నాలెడ్జ్ ఇన్ ఏఐ సైడ్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే, సో నేను కూడా ఏఐ సైడ్ ఎవ్రీడే 30 minutes చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే లైక్ హౌ టు లెర్న్. ఓకే, సో వే టు లెర్న్. ఓకే, సో ఎట్లా లెర్న్ చేస్తున్నాము, ఎవ్రీడే 30 minutes స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను లెర్నింగ్ పైన. ఓకే, సో విల్ సీ హౌ దట్ గోస్. హౌ ఏఐ కెన్ ఇంపాక్ట్ డెవాప్స్ అదే కదా. సెక్యూరిటీ అనలిస్ట్ రోల్ ఫ్రెషర్ ఫ్రమ్ ఈసీఈ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎలా? ఫ్రెషర్కి సెక్యూరిటీ రోల్ కొంచెం కష్టం బ్రో. ఓకే, సో యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్. ఓకే, సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నాకు తెలిసి సెక్యూరిటీ కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి, పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్గా తీసుకోవడం చాలా తక్కువ. ఎందుకు అంటే లైక్ దీస్ టెక్నాలజీస్ రిక్వైర్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఓకే, ప్రజెంట్ రిమోట్ జాబ్స్ ఎలా ఉన్నాయన్న? రిసీవ్డ్ ఫ్యూ ఫేక్ కాల్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కాల్ చేసి అమౌంట్ ఓకే పే చేస్తే ఎగ్జామ్స్ అన్నారు. ఎప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతారో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ 100 rupees, ఇట్స్ ఫేక్. ఏ ఆర్గనైజేషన్ కూడా మిమ్మల్ని డబ్బులు అడిగాడు, ఎవరికి డబ్బులు అవసరం ఉండదు. ఓకే, సో ఇట్ విల్ బి ఏ ఫేక్ థింగ్. నెవర్ ఎవర్ పే మనీ ఫర్ యువర్ జాబ్స్. ఓకే, సో జాబ్స్ కోసం మనీ ఎప్పుడు కూడా పే చేయకండి. ఓకే, సో రిమోట్ జాబ్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్ పోర్టల్స్. ఓకే, సో జెన్యూన్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి మీకు, రిమోట్ జాబ్ పోర్టల్స్. ఒకసారి చూడండి, యూ విల్ గెట్. ఈవెన్ లైక్ యూ కెన్ గో అండ్ ఆస్క్ చాట్ జీపీటీ. ఓకే, సో ఫర్ జెన్యున్ రిమోట్ జాబ్స్ వెబ్సైట్స్ చాట్ జీపీటీ కూడా లిస్ట్ చేస్తుంది. ఓకే, సో దే ఆర్. ఓకే, సో చాలా జెన్యున్ వెబ్సైట్స్ ఉన్నాయి రిమోట్ జాబ్స్ ఇచ్చేది, ఒకసారి చెక్ చేయండి. కెన్ వి స్విచ్ టు ఏఐ అండ్ ఏబుల్ టు గెట్ జాబ్ ఆఫర్ సర్టిఫికేషన్? కెన్ వి స్విచ్ టు ఏఐ అంటే టోటలీ డిపెండ్స్. స్విచ్ అవ్వచ్చు, స్విచ్ అవ్వలేమని కాదు. కాకపోతే ఏంటి అంటే ఇట్స్ సంథింగ్ లైక్ you need to get a good mentor. Okay, so whenever you go into the itla DevOps side, okay, so security side, data side వెళ్తున్నప్పుడు మీకు మంచి మెంటార్ ఉండాలి. ఓకే, సో ఏం తెలియకుండా మనం చేయలేము. ఇప్పుడు నాకు తెలిసిందే మార్కెట్లో ఉంటుంది అనుకోవడం ఇది చాలా తప్పు. ఓకే, సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ తెలిసి ఉండాలి మీకు. అంటే లైక్ ఏం చేస్తాడు వాడు, ఆర్గనైజేషన్ ఏ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు, అవి లేకపోతే చాలా కష్టం. సో ఎవరైనా మంచి మెంటార్ ఉంటే చూడండి. ఓకే, సో దెన్ లైక్ యూ కెన్ ఈజీలీ స్విచ్. చూస్తున్నా, నేను కూడా అదే చూస్తున్నా, ఎవరు దొరుకుతారు అంటే లైక్ మన సైడ్ అయితే ఎవరు ఉన్నారా అనుకుంటున్నాను. నేను చూస్తా యూట్యూబ్లో కూడా, మీరు చూస్తే నాయక్క ఎవరు ఉన్నారు. ఓకే, సో తనది మొన్న చూసిన వీడియో, అంటే లైక్ ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఉంది ఏఐ. ఓకే, సో చూద్దాం, తనని ఫాలో అవుదామా. ఓకే, సో లైక్ హౌ వీ కెన్ డూ ఎవ్రీ 30 minutes ఏ డే. ఎవరిని ఫాలో అవుదాం, ఏ డాక్యుమెంట్స్ ఫాలో అవుదాం. ఓకే, ఇనిషియలీ యూ షుడ్ గో విత్ పైథాన్ ఫర్ షూర్. సో చూద్దాం ఎట్లా చేద్దామని.
విచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈజీ, బ్యాంకింగ్, ఈ-కామర్స్, హాస్పిటల్, అట్లేం ఉండదు బ్రో. ఏ ప్రాజెక్ట్ అయినా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం బ్యాంకింగ్ సైడ్ వెళ్ళనుకోండి, మీకు రూల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో కొంతమంది మొబైల్స్ అలౌ చేయరు, ఆ స్టఫ్ ఉంటుంది. అంతేగాని ఎక్కడ పోయినా పని ఒకటే. ఓకే, సో ఎందులో పోయినా డెవాప్స్ ఇంజనీర్ పని ఒకటే, ఏ డొమైన్లో అయినా అంతే. పురుషోత్తం, ఇంటర్వ్యూస్ ఈ మధ్య మరీ టఫ్ అవుతున్నాయి బ్రదర్. డెవాప్స్ రోల్కి డీబగింగ్ ఆర్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ జేడీ. జేడీలో లేనప్పుడు అడుగుతున్నప్పుడు యూ కెన్ ఈజీలీ లైక్ యూ కెన్ టెల్ దెమ్ లైక్ ఓకే సో ఇది నాకు జేడీలో లేదు, ఈవెన్ లైక్ మాకు సీక్వెల్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ సీక్వెల్ అడగడము. అది మొన్నప్పుడు చెప్పిన 10 జాబ్స్లో ఒక 2 జాబ్లలో అడుగుతారు. ఓకే, సో యూ షుడ్ ఇగ్నోర్ దట్. ఎందుకంటే మనకి సీక్వెల్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వీ కెనాట్ డూ ఎనీథింగ్. అవసరం లేదు యాక్చువల్, మనకి సీక్వెల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యు ఆర్ నాట్. సో కొంతమంది ఉంటారు ఓకే సో ఎందుకంటే ఆ డేటాబేస్ నుంచి డెవాప్స్కి వచ్చి ఉంటాడు, సో కొంచెం ఉత్సాహం ఎక్కువ అయిపోయి అడిగింటాడు, అంతేగాని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకే, సో సంబంధం లేదు నాకు. ఆయన అటెండెడ్ డెవాప్స్ ఇంటర్వ్యూ బట్ ఇంకోటి టఫ్ అవుతున్నాయి ఇంటర్వ్యూస్ అన్నారు. డెఫినెట్లీ చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెవాప్స్ చాలామంది అయిపోయినారు. ఓకే, సో లైక్ పీపుల్ లైక్ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు 5-6 years నుంచి వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఓకే, సో అంటిల్ అన్లెస్ యు ఆర్ గుడ్ ఇన్ టెక్నికల్, ఓకే సో మీరు టెక్నికల్గా కంప్లీట్గా స్ట్రాంగ్ లేకపోతే, ప్రతి టాపిక్ని మీరు టచ్ చేయకపోతే ఆన్సర్ చేయడం చాలా కష్టం, ఇంపాసిబుల్ టు క్రాక్ డెవాప్స్ జాబ్స్. అందుకోసమనే నేను ప్రతిదీ స్క్రాచ్ నుంచి చెప్తున్నా మీకు. నేను క్యూబర్నెటిస్ వాచ్ చేస్తున్నా, ఇప్పుడు రన్ అవుతుంది క్యూబర్నెటిస్లో. నేను క్యూబర్నెటిస్ వాచ్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ స్క్రాచ్, కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ చెప్తున్నాను నేను. ఓకే, సో చూడండి. పురుషోత్తం, ఇంటర్వ్యూస్ సార్ మీరు అడిగిన. ఐ అటెండెడ్ డెవాప్స్ ఇంటర్వ్యూ బట్ గాట్ ఆఫర్ పైథాన్, టిజాంగో, ఫాస్ట్ ఏపీఐ ప్లస్ ఆఫర్. ఇది మంచి రోలేనా, యాక్సెప్ట్ చేయొచ్చు? మంచి రోల్ బ్రో. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవాప్స్కి సైడ్కి వెళ్తున్నారు. ఓకే, సో మీరు డెవాప్స్ ఇంటర్వ్యూ ఎందుకు చేసిన వాడు మీకు పైథాన్, టిజాంగో, ఫాస్ట్ ఏపీఐ అన్నాడు అంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ దే ప్యాకేజ్ దట్ అప్లికేషన్ అండ్ దే విల్ కన్వర్ట్ దట్ ఇంటూ డెవాప్స్. ఒక్క నిమిషం, అంతే కదా, దే విల్ కన్వర్ట్ ఇంటూ ది సిఐసిడి. సో దాని గురించి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో యూ కెన్ యాక్సెప్ట్ చేయండి. ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఏమవుతుంది, యాక్సెప్ట్ చేసిన తర్వాత లైక్ ట్రై ఫర్ అదర్ జాబ్స్ యాజ్ వెల్. ఓకే, సో యూ విల్ గెట్ జాబ్స్. మీకు మంచి ప్యాకేజ్ వచ్చింది అంటే యూ కెన్ మూవ్. ఎప్పుడైనా సరే మీకు టెక్నాలజీ, ప్యాకేజీ, లొకేషన్, నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇఫ్ యూ ఆర్ న్యూ మన ఛానల్లో లైక్ దీస్ ఆర్ ద 3 things యూ షుడ్ కన్సిడర్: టెక్నాలజీ, లొకేషన్, ప్యాకేజ్. ఓకే, సో ఈ మూడింటిని కన్సిడర్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. 3 కూడా వస్తున్నాయి అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓకే, సో మీరు మూడిట్లో ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అయినా కానీ ఇట్స్ ఫైన్. మీరు మూడిట్లో 2 కాంప్రమైజ్ అయ్యారంటే ఇట్స్ డిజాస్టర్. ఓకే, సో అసలు అవసరం లేదు మనకి. ఓకే, చెప్పడం గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ మీకు ప్యాకేజ్ బాగుంది అంటే లొకేషన్ ఎక్కడికైనా వెళ్ళచ్చు. మీ లొకేషన్లో ఉన్నారు, టెక్నాలజీ బాగుందంటే ప్యాకేజ్ ఓకే. ఈ లొకేషన్లో ఉన్నారు, ప్యాకేజ్ బాగుంది అంటే టెక్నాలజీ కూడా ఇట్స్ ఫైన్. మీరు తర్వాత ఏ టెక్నాలజీకైనా మూవ్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. ఓకే, సో దీస్ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఎంతవరకు క్లౌడ్ ఆర్ డెవాప్స్ లర్న్ చేయాలి? విశ్వ కళ్యాణ్. See, whenever you enter the DevOps role is different, developers role is different. బ్యాక్ ఎండ్ అయినా సరే ఎక్కడ పని చేసినా కానీ మీరు కంప్లీట్లీ మీరు ఎందుకంటే యాజ్ ఎ డెవలపర్ యూ విల్ బి నాట్ వర్కింగ్ ఆన్ సిఐసిడి కదా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. థ్యాంక్ యూ బ్రో, మీరు మా డెవాప్స్ సార్లా ఉంటున్నారు. హీస్ ఫ్రమ్ వైజాగ్. డెవాప్స్ ఓకే ఓకే బ్రో, నాది హైదరాబాద్ బ్రో, నాది వైజాగ్ కాదు. ఐ నో రిలేటివ్స్ ఇన్ వైజాగ్. రవితేజ, హాయ్ అన్న, 2 years డెవాప్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఒక 8 months గ్యాప్ వచ్చింది. కాల్స్ ఎలా ఉంటాయి? 2 years 8 months గ్యాప్ వచ్చింది. ఓకే, సో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వెన్ ఎవర్ యూ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ జాబ్, ఓకే సో యూ షుడ్ హ్యావ్ రన్ అ పేరోల్. ఎప్పుడైనా పేరోల్స్ రన్ చేసుకోవాలి బ్రో. పేరోల్స్ రన్ చేసుకుంటే ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ లైక్ సర్వైవ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో ట్రై టు డూ దట్. బట్ రైట్ నౌ వెన్ ఎవర్ యూ హ్యావ్ 8 months ఆఫ్ గ్యాప్, జస్టిఫికేషన్
జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జస్టిఫై చేయండి మీరు మీకు ఎందుకు 8 months ప్రాపర్ జస్టిఫికేషన్ చేశారనుకోండి, ఎనీవన్ విల్ యాక్సెప్ట్. ఓకే, 8 months is not a big thing. 8 months, okay, most of the companies will accept. ఇందాక చెప్పింది సజెషన్ అంటే లైక్ యూ జస్ట్ నీడ్ టు గో అండ్ గెట్ డిస్ప్లే సర్వీసెస్ తీసుకోండి నౌకరీలో. ఓకే, ఎందుకంటే అది ప్రూవెన్. యాక్చువల్గా మన వాళ్ళకి చాలామందికి డిస్ప్లే సర్వీసెస్ తీసుకున్నప్పుడు జాబ్ వచ్చింది. ఓకే, ఇట్స్ అ ప్రూవెన్ థింగ్. అందుకోసమనే నేను సజెస్ట్ చేస్తాను డిస్ప్లే సర్వీసెస్ తీసుకోండి. ఓకే, సో మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, డిస్ప్లే సర్వీసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో లైక్ మీకు కాల్స్ ఎక్కువ వస్తాయి, కాల్స్ ఎక్కువ హిట్ అవుతాయి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు అటెండ్ ఇంటర్వ్యూస్. ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వడానికి. ఏదో ఒకటి క్రాక్ అవుతుంది ఖచ్చితంగా. Anil, hi sir, please make one video on Notepad by explaining any applications like e-commerce with my 5 minutes. Dev kit branching strategies, production you want to get over. Anil, like మీకు ఆన్లైన్లో మీకు గూగుల్ క్లౌడ్ వాడిది మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, సారీ, అది నేను గూగుల్ క్లౌడ్ అంటే అది గూగుల్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో అందుకోసం అది డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, సో గూగుల్ క్లౌడ్ మైక్రో సర్వీసెస్ అని కొట్టండి, మీకు ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ యూ గెట్ ఎ క్లియర్ పిక్చర్, కంప్లీట్ క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు మైక్రో సర్వీసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. ఓకే, సో జస్ట్ చెక్ దాట్. ఓకే, సో అది చూడండి ఒకసారి, లైక్ యూ గెట్ ఇట్. వస్తుంది కదా వాయిస్? వీడియో అయితే వస్తుంది, కనిపిస్తుంది, వాయిస్ వస్తుండొచ్చు. ఓకే, గూగుల్ అని గూగుల్ ఓపెన్ అయితే ఇంకా బ్రేక్ అవుతుందా? వాయిస్ అందరికీ బ్రేక్ అవుతుందా, వస్తుందా ఇప్పుడు? వస్తుందా లేదా వాయిస్? హలో హలో, హెచ్ఎస్ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నాడు. మీ అందరికీ అవుతుందా? వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, హాయ్ సార్, ప్లీజ్ మేక్ వన్ వీడియో. అదే అనిల్. ఓకే, సో యూ కెన్ చెక్ దాట్. ఓకే, సో అది ఇంప్లిమెంట్ చేయండి, లైక్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ మైక్రో సర్వీసెస్ కెన్ డిప్లాయ్, విల్ బీ డిప్లాయిడ్. యూ కెన్ చేంజ్ దాట్, యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దట్ ప్రాజెక్ట్. అట్లా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ ఓన్లీ వాంట్ టు వర్క్ ఇన్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్, సో ఎక్స్పీరియన్స్ లేదు, ఐఎమ్ ఫ్రెషర్. మరి ఆ రోల్కి వెళ్ళాలంటే ఎట్లా? అట్లా ఉండదు బ్రో. అట్లా నేను ఈ రోల్కి వెళ్ళాలి, నువ్వు ఫ్రెషర్గా ఉన్నప్పుడు అట్లా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఇట్స్ ఇంజూరియస్ టు కెరియర్. ఓకే, సో మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేను సెక్యూరిటీ అనలిస్ట్ రోల్కి వెళ్తాను, నేను డెవాప్స్ రోల్కి వెళ్తాను, నేను క్లౌడ్లోనే వెళ్తాను, అట్లా పెట్టుకోకండి. ఇట్ డజంట్ వర్క్. మీ ఫ్రెండ్కో వరకు వచ్చింది, వాడికి మంచి ప్యాకేజ్ వచ్చింది కాబట్టి నీకు కూడా వస్తుంది అని అసలు అట్లాంటి గ్యారంటీ లేదు. ఓకే, సో యూ విల్ స్పాయిల్ యువర్ కెరియర్. ఓకే, సో అట్లాంటి ఆస్పెక్ట్స్ పెట్టుకుంటారు. ఓకే, సో యూ షుడ్ ఫోకస్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్. ఓకే, సో నేను ఎట్లా వెళ్ళాలి ఆర్గనైజేషన్స్కి యాజ్ అ ఫ్రెషర్గా అని చూసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా కెరియర్స్ పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో లైక్ హ్యూజ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర అయితే. ఓకే, సో అట్లా పెట్టుకొని 3 years గ్యాప్ వచ్చి తర్వాత మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని జాబులు పోయి, నెవర్ డూ దట్. యాజ్ ఎ ఫ్రెషర్ ది ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ యూ నీడ్ టు గో ఇన్ టు ది ఆర్గనైజేషన్. అంతే. ఐటీలో మీరు ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ గోల్ వచ్చేసి మీరు ఐటీలోకి వెళ్ళాలి అంతే. ఏ టెక్నాలజీ అనేది ఇర్రెస్పెక్ట్ అంతే. ఇందాక 3 చెప్పినా కదా, అలా టెక్నాలజీ అనేది కొంచెం డీవియేట్ అవ్వచ్చు. ఓకే, సో నాకు ఇదే టెక్నాలజీ కావాలి యాజ్ ఎ ఫ్రెషర్గా, నేను ఇందులోనే జాబ్ చేస్తా, లేకపోతే నేను జాబే చేయను అనుకుంటే మీ కెరియర్ పోయినట్టే. ఓకే, సో నెవర్ డూ దట్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఈజ్ ట్రై. ఓకే, సో ట్రై చేయండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో ట్రై టు గో టు దోస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు మీరు మీ కాలేజీలో ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది కదా జనరల్లీ. ఓకే, సో ఇప్పుడు ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, అది ఇది ఎన్నో గ్రూపులు వచ్చేసినాయి. మేము ఉన్నప్పుడు ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సిఎస్ఐటి 4 గ్రూపులు అంతే.
ఇప్పుడు డేటా సైంటిస్టులు అంటారు, మెషిన్ లెర్నింగ్ వచ్చింది ఈ మధ్య, ఏఐ వచ్చింది, ఏఐ ఇంజనీరింగ్ గ్రూపులు వచ్చినాయి. ఎన్ని వచ్చేసినాయి అంటే లైక్ ఒక 9-10 ఉన్నాయి. ఎంతమంది ఇంజనీర్లు వస్తున్నారో నువ్వు ఊహించు. నేను ఇదే టెక్నాలజీలో పోతా, వేరే టెక్నాలజీలో పోనంటే 1 సంవత్సరం ఆగినామంటే ఎన్ని లక్షల మంది వస్తారు. ఓకే, అంటే వాళ్ళందరినీ కాంపిటీషన్కి వస్తున్నట్టే. సో ఫ్రెషర్ ఎప్పుడు కూడా అట్లాంటి ఇది పెట్టుకోవద్దు. ఓకే, ట్రై, బట్ లేదు అనుకుంటే వేరే వాటికి కూడా ట్రై చేయి. ఓకే, సో నో ప్రాబ్లం. ఆల్టర్నేటివ్స్ అదే బ్రో, యాజ్ ఎ ఫ్రెషర్గా లైక్ యూ కెన్ గో టు ఎనీథింగ్. డేటా సైడ్ వెళ్ళొచ్చు, డెవాప్స్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ విచ్ ఈస్ వెరీ మచ్ ఫీజిబుల్ ఫర్ యూ అని నువ్వు చూస్ చేసుకోవాలి. ఫ్రెషర్కి వర్కౌట్ అయితే లేదు చూసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చారంటే ట్రైనింగ్ నేను ఆఫ్లైన్ చేస్తున్నప్పుడు, నేను డెవాప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ఆమె ఫ్రెషర్. నీకు ఎవరు చెప్పిర్రు ఫ్రెషర్గా డెవాప్స్ నేర్చుకోవాలి అనేసి అంటే, నాకు నా ఫ్రెండ్ చెప్పిండో, మా అక్క చెప్పిందో, మా అన్న చెప్పిండో అని వస్తున్నా. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఫ్రెషర్గా లైక్ వెన్ యూ గోయింగ్ టు ది డెవాప్స్, ఇట్ విల్ టేక్ 6 months. నువ్వు ఫ్రెషర్వి కాబట్టి నీకు ఎన్ని నెలలు పట్టవచ్చు, 8 months పడుతుంది నీకు. ఆ తర్వాత ఓపెనింగ్స్ ఉంటాయా అంటే చాలా తక్కువ. ఓకే, సో వెన్ యూ కంపేర్ విత్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ లైక్ యాజ్ ఎ ఫ్రెషర్ నీకు ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువ. సో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వరకు 10 వస్తే నీకు ఒకటి వస్తుంది. ఆ ఒక్క ఆపర్చునిటీని నువ్వు గ్రాప్ చేయగలగాలి. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, సో ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే యాజ్ ఎ ఫ్రెషర్గా నీకు ఏది సూట్ అవుతుంది, మార్కెట్ ఏది బాగుందో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ట్రై చేయి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే, సో లైక్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయి. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టార్గెట్. ఓకే, సో ఫస్ట్ ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయి. ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, సో ఇప్పుడు నేను కూడా లైనక్స్ అడ్మిన్ లాగా జాయిన్ అయినా ఫస్ట్. ఓకే, నేను చేసింది ట్రిపుల్ ఐ హ్యావ్ వెంట్ ఇన్ టు లైనక్స్ అడ్మిన్. నవ్ ఐఎమ్ ఏ డెవాప్స్ ఆర్కిటెక్ట్. ఇంకో 5 ఏళ్ళ తర్వాత నేను ఏముంటానో నాకు తెలియదు. ఏ ఉంటానా, డెవాప్స్ ఉంటానా, అసలు జాబ్ చేస్తానా, నన్ను వీకేస్తారా, ఏం తెలియదు. ఓకే, సో నో వన్ నోస్. ఓకే, సో నో వన్ కెన్ ప్రెడిక్ట్ హౌ మార్కెట్ గోస్ ఇన్ నెక్స్ట్ 5 years. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. వెళ్ళిన తర్వాత యూ కెన్ మూవ్ యాజ్ పర్ యువర్ విష్. మీరు ఎట్లా కూడా అట్లా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకటే కంపెనీ కూడా మూవ్ అవ్వాలి. ఇప్పుడు టీసీఎస్లో ఉన్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళ ప్రాబ్లం అది. టీసీఎస్లోనే ఉంటారు 10 ఏళ్ళ నుంచి. ఓకే, సో వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, 8 lakhs ఏమో ఉంటుంది. ఓకే, ఇంకో టెక్నాలజీ నేర్చుకొని పోరా అంటే వాడు భయపడతాడు. అమ్మ నాకు వస్తుందా, నేను చేస్తానా, నా వల్ల అవుతుందా, నేను వీళ్ళ నుంచి ఇళ్ళనే ఉన్నా, అంతే ఇక కథం, కెరియర్ స్పాయిల్. ఓకే, సో అట్లా ఎప్పుడు చేయకండి. ఓకే, సో ట్రై టు స్విచ్ యువర్ జాబ్స్ 3 yearsకి. డెఫినెట్లీ తర్వాత స్విచ్ అవ్వాల్సిందే. నా కంపెనీ బాగుంది, మా మేనేజర్ మంచోడు, చాలా మంచోడు, మా కంపెనీ చాలా మంచిది. ఓకే, సో టాటా గ్రూపు, ఓకే, సో గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది అంటే, కానీ శాలరీ అంతే ఉంటుంది. నీకు పెళ్ళై నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఇక అప్పుడు తెలుస్తుంది నీకు. డైపర్ కొనాలంటే అప్పుడు పరేషాన్ అయిపోతాం. అరే నా జీతం ఎంత ఉంది, మా ఫ్రెండ్ గారి జీతం అంత అయిపోయింది, నేనేం ఇట్లున్నాను. సో అందుకోసమనే 3 years తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్ ఉన్న 3 years తర్వాత ఎవరైనా సరే జాబ్ షిఫ్ట్ అవ్వాలి. 3-4 years తర్వాత ప్యాకేజ్ పెంచుకుంటూ పోతూనే ఉండాలి. నువ్వు ఎక్కడైతే స్టక్ అవుతావో నీ ప్యాకేజ్ స్టక్ అయిపోయినట్టే. ఏ కంపెనీలో అయినా సరే ఒకటే దగ్గర అంటే నీ ప్యాకేజ్ స్టక్ అయిపోయినట్టే మోస్ట్ ఆఫ్ ద టైం. 99% అదే. ఎవరో ఒక 1% లక్కీ ఉంటారు, వాడు ఇంప్రూవ్ అవుతూ. ఓకే, సో చాలా ఫాస్ట్గా ల్యాడర్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటారు కొంతమంది. ఓకే, సో వాళ్ళ ప్యాకేజ్లు పెరుగుతూ ఉంటాయి. కానీ అంత మంచి ఎన్విరాన్మెంట్ మన దగ్గర ఉంటుందా అంటే ఉండదు, చాలా తక్కువ. నువ్వు ఇక హైదరాబాద్లో పనిచేస్తున్నావు, నువ్వు బెంగళూరు చెన్నైలో పనిచేస్తున్నావు అంటే అసలు ఎవడు. బెంగళూరు ఫైన్, బెంగళూరు అంతా దారుణమైన పాలిటిక్స్. అంటే నేను పనిచేసిన కంపెనీస్లో అయితే ఎప్పుడు చూడలేదు బెంగళూరు. హైదరాబాద్ అయితే అబ్బో అసలు మనం అంత మనోళ్ళే. నువ్వు ఎక్కుతున్నావు అంటే ఆడు అసలు కడుపు మండిపోతుంటాడు, అంటే రోజు ఒక ఈయన వేసుకుంటుంటాడు. ఓకే, సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ వెరీ టఫ్. ఓకే, సో చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది మన దగ్గర చేసే వాళ్ళకి. ఓకే, సో మనం ఎందుకు గ్రో అవ్వము వెన్ కంపేర్ టు బెంగళూరు పీపుల్, మనకి ఎక్కడ ఎందుకు
ఎక్కువ మీకు ల్యాబ్ సినారియోస్ కానివ్వండి, మీకు ఆర్గనైజేషన్స్లో చూడండి, మీరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ల్యాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ల్యాబ్ అంటే ఒక డొమైన్ ఉంటుంది, ల్యాబ్స్ డొమైన్ ఉంటుంది, మోస్ట్లీ అన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటుంది. హైదరాబాద్లో నాకు తెలిసి ఒక 1% ఉంటాయి అంతే. బెంగళూరులో మీకు ఒక 70 to 80% బెంగళూరులోనే ఉంటాయి ల్యాబ్స్ అన్నీ కూడా. అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో పనిచేస్తున్నా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఓకే సార్, కానీ ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ ఎవరిదబ్బా ఇది? ఎవడో ఏదో పెడుతుంటాడయ్యా, వాడు ఆల్రెడీ హైడ్ అయిపోయాడు కనిపిస్తలేడు. ఇంకోటి ఏంటంటే, నువ్వు మాస్టర్స్ చేసినా కానీ స్టక్ అవ్వద్దు. ఓకే, సో ఎక్కడైనా స్టక్ అవ్వద్దు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే స్టక్ అయిపోతారు, హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీలకి అట్లా పోయి స్టక్ అయిపోతారు. ఓకే, సో అట్లా స్టక్ అవ్వద్దు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ ఆన్సర్డ్ every question. So that's it for today, guys. యా అదైతే ఓకే, మీకు ఎట్లయినా స్కోప్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఓకే, సో హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. హైదరాబాద్లో ఉన్న అందరికీ రేపు కూడా హాలిడే అనుకుంటా. సో ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎస్ బ్రో, అసలు మన వాళ్ళు జాయిన్ అయిన న్యూ ఎంప్లాయీస్ ఎవరు ఎక్కడ వాడు నేర్చుకుంటాడని మన వాళ్ళు వేస్ట్ ప్యాకేజ్ పెరిగిన వామో బీపీ ట్యాబ్లెట్ ఇస్తారు. అది కరెక్ట్. మా దగ్గర ఐసీ ఉంది, మన దగ్గర. ఎందుకు ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే మీకంటే ఎక్కువ మీకు వానికంటే మీ ఎక్కువ ప్యాకేజ్ ఉందనుకోండి, వాడు రిజెక్ట్ కూడా చేస్తాడు. అట్లాంటి సినారియోస్ కూడా చూసాను నేను హైదరాబాద్లో, చాలామంది ఉన్నారు అట్లా. ఓకే, సో ఇట్ డిపెండ్స్. ఓకే, సో అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది, అది మనం ఏం చేయలేము. రైట్. అది తెప్పలేం బ్రో, అది ఇండియాలోనే లేదు, అది బయట కూడా ఉంటుంది. కానీ అది బయట కూడా మనలో ఎక్కువ ఉంటుంది అనుకో. కానీ ఏమో మరి ఎందుకు ఇండియాలోనే ఉంది అంటే అది మనం చెప్పలేము అది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర, చాలా జనాలు ఎక్కువ ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర అట్లా అయిపోయింది అది. యా మీకు ఎప్పుడైనా సరే యూకే అయినా యూఎస్ అయినా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు టు ద పాయింట్ ఉంటుంది. మన వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారో తెలియదు, వాడు ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, దానికి సంబంధం ఉండదు, ఇంటర్వ్యూకి ఇచ్చే జాబ్కి సంబంధం ఉండదు. అట్లా నడుస్తుంది మన దగ్గర. Okay, chalo then, have a great day and closing this live session. Bye.